అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 126వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 127వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 127. ఓం సర్వహంత్రియై నమః. ఓం సర్వహంత్రి. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వహంత్రియై నమః అని పలుకవలెను. సర్వహంత్రి సర్వప్రపంచమును హరించున్నది అని అర్థము. సమస్త ప్రపంచమును హరించున్నది అనగా లయము చేయుచున్నది కాన పరాదేవికి సర్వహంత్రి అను నామము ప్రసిద్ధము. పై 3 నామముల ద్వారా యతోవా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది శృతులచే ప్రతిపాదింపబడిన సృష్టి స్థితి లయ రూపమైన తటస్థ లక్షణ యంత్రమును చెప్పుబడినది అని తెలియచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వహంత్రియై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.